అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం మనకు మొదలయ్యింది. మనం ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసం ఇంకా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ నెల జూలై 25న తేదీన శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23న తేదీలో శ్రావణ మాసం ముగిసిపోతుంది. ఈ నెల రోజులు పరమ పవిత్రమైన రోజులు. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతుంది. జూలై 25 శ్రావణ శుక్రవారం ఏర్పడింది. శ్రావణ మాసం విశిష్టత గురించి, అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ శుక్రవారంకు చాలా విశిష్టత ఉంటుంది. మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవికి పూజించాలి. ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత అప్పుడు లక్ష్మీదేవి మన చిత్రపటాన్ని ఒకటి తెచ్చుకోండి. అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి చిత్రపటానికి కానీ ప్రతిష్ఠించిన గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవిని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులు నిండుగా గాజులు, మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి. పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించండి. మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెలు, అలాగే పసుపు అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి. కొత్త వస్తువులు ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. గజరాజులు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయంట. కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది. శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకోవాలి. అమ్మవారి పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. ఏ పూజ చేసినా ముందుగా వినాయకునికి పూజించాలి. కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి. ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రావణ మాసం శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసే ధూపం సమర్పించాలి. అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి. ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అమ్మవారి పైన అక్షింతలు వేస్తూ శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదవండి లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవింద నామాలను చదవండి. ఈ మంత్రాలన్నీ చదవలేని వారు
ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును పెట్టుకోండి. అలాగే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీ వద్ద కామాక్షి దీపం ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి తమలపాకుల పైన కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. కటిక పేదరికంతో బాధపడేవారు శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి. ఈ దీపాలు వెలిగించలేని వారు అమ్మవారి పటం ముందు 2 ఇత్తడి కుందులలో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవచ్చు. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవి విగ్రహానికి యాలకుల మాలను వెయ్యండి. అప్పుల బాధలన్నీ తీరిపోయి 11 యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వెయ్యండి. అలాగే కాసుల మాల వేసినా చాలా మంచిది. ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం శనగలను నివేదించండి. శనగలతో పాటుగా పాలతో చేసిన పాయసాన్ని కానీ పాలతో చేసిన స్వీట్లను కానీ నివేదించండి. ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి. ఇక అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను నివేదంగా చెయ్యాలి. లక్ష్మీదేవికి మీ కష్టాలను చెప్పుకుంటూ 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు చల్లుకోండి. పూజలో పెట్టిన డబ్బులు అలాగే యాలకుల మాలను మరుసటి రోజున తీసి మీ బీరువాలో దాచుకోండి. ఇక ప్రతి శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మనలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి శ్రావణ శుక్రవారం కలశం పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయం కలశాన్ని కదిలించండి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలశం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుందని, మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం. ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు సర్వ పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఎంతో నిష్టగా ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.